వరంగల్ దేశాయపేట సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశాయపేట సీకేఎం కాలేజీ గ్రంథాలయం ముందుగల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కూల్చిన విగ్రహాన్ని వడ్లకొండ వేణుగోపాల్ సందర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల దేశవ్యాప్తంగా మహనీయులు బహుజన నాయకుల విగ్రహాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, దీనిని వెంటనే ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పూలే విగ్రహాన్ని దోషం చేసిన దుండగులను శిక్షించాలి, శిక్షించాలి. విగ్రహాన్ని దోషం చేసిన దుండగులను, పూలే విగ్రహాన్ని దోషం చేసిన దుండగులను, పూలే విగ్రహాన్ని దోషం చేసిన దుండగులను జై పూలే, జై పూలే, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, పూలే ఆశయాలను, పూలే ఆశయాలను, పూలే ఆశయాలను ఈరోజు వరంగల్ నడి ఒడ్డు మీద పోచం మైన్ సెంటర్ లో, దేశాపేట సెంటర్ లో ఈరోజు వరంగల్ నడిబొడ్డులో ఉన్న దేశాపేట సెంటర్ నందు కల జ్యోతిరావు పూలే విగ్రహాన్ని రాత్రి కొంతమంది దుండగలు కావాలని విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది హేయమైన చర్య. ఈరోజు భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన బడుగు బలహీన వర్గాల గురించి ఎన్నో త్యాగాలు చేసిన మహా వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాంటి మరి ఒక వ్యక్తి యొక్క ఆశయాల గురించి అనేక సంఘాలు కానీ అనేక మంది పనిచేసిన తరుణంలో వారి ఆశయాల కొనసాగింపే తరుణంలోనే విగ్రహాలు ప్రతిష్ఠాపిస్తున్నాం చాలా సెంటర్లో. మరి ఈరోజు దేశాపేట సెంటర్లో ఉన్న విగ్రహాన్ని, పూలే విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఆ దుండగులను వెంటనే గుర్తించి వారి మీద కేసులు పెట్టి వారు వెంటనే జైలు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంఘాలకు వెళ్ళి లేని పక్షంలో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించాలి, వారి మీద కేసు నమోదు చేయాలి, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వడ్లకొండ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్. ఇది గతంలో కూడా ఇట్లా జరిగింది కదా? అవును, ఇది గతంలో కూడా 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయినప్పటికీ కూడా ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ పట్టించుకోవట్లేదు. దీనికి ఖచ్చితమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఎవరు కూడా పూలే లాంటి కానీ అంబేద్కర్ లాంటి విగ్రహాల మీద ఎవరు ధ్వంసం చేసినా కూడా తక్షణమే దుండగులను గుర్తించి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.